యేసుక్రీస్తు జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పట్టణంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. నల్గొండ పట్టణం ఆర్టీసీ కాలనీలోని సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు స్తుతి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ అమృతారావు, అడిషనల్ ఎస్పీ రమేష్, చర్చి కార్యదర్శి వినయ్ కుమార్, కోశాధికారి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మానవులను రక్షించడానికి లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని తెలియజేశాడు. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిందే సమాధానం అందించడానికి. అనగా ఎవరైతే ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తారో, ఇష్టమైన జీవితం అంటే క్రైస్తవులుగా మారడమే కాదు, నీతిని న్యాయంను అనుసరించి మేలైన మార్గంలో ఎవరు జీవిస్తారో వారు సమాధానకర్తలుగా ఉంటారని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టే ఆయన ఈ లోకంలో అందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నాడని నమ్మి ఆయనను ఆరాధించడానికి ఈ పండుగ. ఈ క్రిస్మస్ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చికి ఇవాళ రావటం జరిగింది. పాస్టర్ గారు అమృతరావు గారు మంచి వాక్యోపదేశం చేశారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన మార్గాన్ని పాటిస్తే కనుక మన దేశము, ప్రపంచం అంతా కూడా శాంతితో ఉంటుందని చెప్పి సార్ చెప్పారు. అందరూ కూడా ఆ మార్గాన్ని పయనించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు.